ఎస్ వార్తలు విశ్లేషణకు స్వాగతం. ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా కథనాలు ఎలా ఉన్నాయి ఏమిటి ఇవన్నీ కూడా, అలాగే ఏ దినపత్రిక ఎలాంటి వార్తకు ప్రాధాన్యం ఇచ్చింది, బ్యానర్ ఐటమ్స్ అండ్ హెడింగ్ ఐటమ్స్ ఏమున్నాయో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను తీసుకుంటే సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం అంటున్నారు వాళ్ళు. ప్రధాన వార్త మెయిన్ బ్యానర్ ఐటమ్గా కూడా వచ్చింది. అండ్ దీనికి సంబంధించి అసలు ఈ వార్తలో వీళ్ళు ఏం ప్రచురించారన్నది మనం ఒకసారి గమనిద్దాం. ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా చాలా తెలంగాణలో సెన్సేషన్గా మారింది. మరి ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మనం ఈ ప్రధాన వార్త చూడొచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ఈ మాటకు సంబంధించి కూడా ఆయన ఏమన్నారు, ఏంటి పరిస్థితి చూద్దాం. బిల్లులపై గవర్నర్ల గడువు అంశంలో నిర్ణయం వెలువడే వరకు కూడా వేచి చూస్తూ ఉంటున్నారు. అవసరమైతే హైకోర్టుకు మరింత సమయం కోరుతూ ఉంటున్నారు. కాళేశ్వరం సిబిఐ దర్యాప్తునకు కేటీఆర్ అడ్డుపడుతున్నారు. ఆయనకు కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు. అలాగే భారత రాష్ట్ర సమితికి మేలు చేయాలని రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తోంది కేంద్రం అంటూ కూడా ఈ ప్రధాన వార్త. అండ్ మెట్రో రైల్ 2వ దశకి ఎలాంటి సహకరించాల్సిందే అంటున్నారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఓట్ల చోరీ జరిగిందంటున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆల్రెడీ ఓట్ల చోరీ జరిగిందని పదే ఆరోపిస్తూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఇదే తరహా ఓట్ల చోరీ జరిగిందంటూ కూడా ఈయన చెప్పుకొస్తున్నారు. అండ్ మంత్రిగా మైనార్టీకి అవకాశం కల్పిస్తూ ఉంటున్నారు. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా ఇష్టాగోష్ఠిలో ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఢిల్లీలో నిర్వహించినటువంటి పిఏఎఫ్ఐ సదస్సులో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడడం జరిగింది. వేదికపై అమెజాన్ ఇండియా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ చేతన్ కృష్ణస్వామి అండ్ ఎస్కే భట్టాచార్య వీళ్ళందరూ కూడా ఉన్నారు దానికి సంబంధించి. అండ్ అమెజాన్తో కీలకమైన ఒప్పందాలు కొన్ని చేసుకున్నారు. 200 కోట్లతో గోద్రేజ్ డైరీ ప్లాంట్ అండ్ ఫ్యూచర్ సిటీతో కొత్త యుగానికి నాంది పలుకుదాం అంటున్నారు. పెట్టుబడులు అయితే పెట్టండి, మద్దతు ఇస్తూ ఉంటున్నారు. అండ్ వార్షిక సదస్సులో సీఎం మాట్లాడారు. అలాగే త్వరలో గ్రూప్ 2 ఫలితాలు అంటూ మరో ప్రధాన వార్త కనిపిస్తోంది. అండ్ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిపై చేసిన విమర్శలకు సంబంధించి వార్త ఇక్కడ ఉంది. కాంగ్రెస్ బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్ అంటున్నారు ఆయన. ఓవైపు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని అంటుంటే, మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం కాంగ్రెస్ బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్ అంటున్నారు. తెలంగాణ భవిత నిర్ణయించేది జూబిలీహిల్స్ ఉప ఎన్నిక అన్నారు. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మరో ప్రధాన వార్తను చూద్దాం. 1,00,000కు 10 లక్షలు ఆన్లైన్లో నకిలీ నోట్లు విక్రయిస్తున్న ముఠాలు, ప్రత్యక్షంగా చూసాకే కొనుక్కోవచ్చు అంటూ కూడా ఆఫర్లు. మహారాష్ట్ర ఢూలే కేంద్రంగా వ్యవస్థీకృతమైనటువంటి దందా నడుస్తోంది అంటున్నారు. అండ్ అందులో దిగితే కటకటాల పాలు అవ్వాల్సిందే అంటున్నారు మరోవైపు పోలీసులు. ప్రింటింగ్ ఇలా చేస్తున్నామంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. ఎంత ధైర్యం ఉంటే ఆ పని చేస్తారు అనేది కూడా పోలీస్ శాఖ సవాల్ విసురుతోంది. తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయం కాదు, అది అభయ్ వ్యక్తిగత అభిప్రాయమే, మావోయిస్ట్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ప్రకటించారు. ఎస్, ఎట్టకేలకు గత 4-5 రోజుల క్రితం మావోయిస్టుల పేరు మీద విడుదలైన లేఖ, ఖచ్చితంగా మేము ఆయుధాలు వదిలేస్తాం, జనజీవన స్రవంతిలో కలుస్తాం, ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని మొత్తం వారంతా కూడా మావోయిస్టులంతా కూడా అన్నట్టుగా ఒక లేఖ వచ్చింది. ఆ లేఖకు సంబంధించి కూడా ఆల్రెడీ పెద్ద చర్చ జరిగింది. అండ్ జనజీవన స్రవంతిలో కలిస్తే ఏం జరుగుతుంది, నిజంగా మావోయిస్టులు గన్నులు వదిలేస్తారా, గన్నులు వదిలేస్తే ఏమవుతుంది, ఓవైపు అర్బన్ నక్సలిజం అనేది ఏమైనా పెరుగుతుందా వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వస్తే, అలా ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ కూడా నచ్చాయి. మరి ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఒక వార్త కనిపిస్తోంది మనకి. ముఖ్యంగా తాత్కాలిక సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయం అయితే కాదు అంటూ, అంటే అభయ్ పేరుతో ఆల్రెడీ విడుదలైనటువంటి లెటర్, ఆ లెటర్కి సంబంధించి కూడా వచ్చిన ఈ ప్రధాన వార్త చూడొచ్చు మనం. అండ్ ముఖ్యంగా ఏమంటున్నారంటే వాళ్ళు
శాంతి చర్చల పేరిట మావోయిస్ట్ పార్టీ నుంచి లేఖల పరంపర కొనసాగుతోంది. నిన్నటి వరకు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ ఎలియాస్ సోను పేరిట లేఖలు విడుదలయ్యాయి. తాజాగా నిన్న తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లెటర్ వచ్చింది. అయితే వీళ్ళిద్దరి ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. అండ్ ముఖ్యంగా చర్చనీయాంశంగా మారింది. సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరామం ప్రకటించి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని అభయ్ చెప్పగా అందుకు విరుద్ధంగా ఈయన ప్రకటన కూడా ఉంది. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే కనుక ఇక లోపల పేజీల్లో ప్రధాన వార్తలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ త్వరలోనే గ్రూప్ 2 ఫలితాలు అంటున్నారు. దానికి సంబంధించి కూడా వార్త. తుది దశకు చేరుకున్న ప్రక్రియ అంటున్నారు. రాష్ట్రంలో గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల తుది ఫలితాలు అయితే వెల్లడి కానున్నట్టుగా టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసింది కమిషన్. అభ్యర్థుల అర్హతలు, ఇచ్చిన ఆప్షన్స్ తదితర విషయాలన్నీ పరిగణనలో తీసుకుని తుది జాబితానైతే సిద్ధం చేస్తోంది. 3 నెలల క్రితం ఈ ఫలితాలను వెల్లడించాలని కమిషన్ భావించినా కూడా గ్రూప్ 1పై న్యాయ వివాదాల కారణంగా ఆలస్యమైపోయింది. గ్రూప్ 2 కింద 783 పోస్టులతో 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేయగా 2024 డిసెంబర్లో నిర్వహించిన రాత పరీక్షకు పొరపాట్లు బబ్లింగ్ సరిగ్గా చేయకపోవడం కానీ తదితర కారణాలతో 13,315 మంది అభ్యర్థులను కమిషన్ అయితే అనర్హులుగా ప్రకటించింది. ఓవరాల్గా చూస్తే కనుక గ్రూప్ 2 ఫలితాలకు సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త. ఇక లోపల పేజీల్లో కోర్స్ మిగతా పేజీల్లో వార్తలు చూస్తే కనుక మనం ప్రధాన వార్తలు చూడొచ్చు. కొత్త వాహనాలపై మరో భారం, కొనుగోలుపై రోడ్డు భద్రతా సెస్. రవాణా శాఖ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. అండ్ 270 కోట్ల ఆదాయం వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. అండ్ కొత్త వాహనం కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా బడ్జెట్ను సవరించుకోవాలంటున్నారు. లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ పాలసీ, అలాగే ప్రీమియం చెల్లింపులు, ఇవన్నీ తోడు ఇప్పుడు కొత్తగా మరో భారం కూడా పడే ఛాన్స్ ఉంది. రోడ్ సెక్యూరిటీ సెస్ అనేది కూడా పడే అవకాశం ఉందని మనకి తెలియవస్తుంది. అండ్ అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాతే ఈ సెస్ విధింపు అనేది అమల్లోకి రానుంది. ఆ తర్వాత కొనుగోలు చేసేటువంటి వాహనాలకు రోడ్డు భద్రత సెస్ చెల్లించాల్సి ఉంటుంది. వాహన టైపును బట్టి కనిష్టంగా 2,000, గరిష్టంగా 10,000 రూపాయలు రోడ్డు భద్రత అంటే రోడ్ సెక్యూరిటీ సెస్ ఒకటి విధించేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. ఈ సెస్ ద్వారా సంవత్సరానికి 270 కోట్ల ఆదాయం కూడా వస్తుందని రవాణా శాఖ అంచనా వేస్తోంది. సెస్ను కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ టైంలో మాత్రమే వసూలు చేయాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అండ్ నేటిలోగా ఉద్యోగుల వివరాలు పంపాలి అంటూ మరో ప్రధాన వార్త. ఇదేమిటి? అన్ని కార్యాలయాలకు ఆర్థిక శాఖ ఆదేశాలు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలన్నీ ఆన్లైన్లో శనివారం సాయంత్రంలోగా అప్లోడ్ చేయాలని ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఏమిటి, ఎంతమంది ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఎంప్లాయీస్ అనేది కూడా చూసే ఉద్దేశంగా కనిపిస్తోంది. అండ్ ఖచ్చితంగా ఫస్ట్ నా శాలరీస్ రావాలి అంటే కనుక ప్రతి ఉద్యోగి వివరాలు పంపి తీరాలంటూ స్పష్టం చేస్తోంది. ఇలా ప్రతి నెల 10వ తేదీలోగా ఉద్యోగుల వివరాలు అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. అండ్ పొరుగు సేవల ఉద్యోగులు అంటే కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, వీళ్ళు తదితర అన్ని రకాల ఉద్యోగుల వివరాలన్నీ కూడా IFMS పోర్టల్లో అప్లోడ్ చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. ఇలా ప్రధాన వార్తలన్నీ ఈనాడులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిని తీసుకుందాం. ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా కథనాలు ఎలా ఉన్నాయి ఒకసారి మనం లుక్ వేస్తే, ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఫిరాయింపు ఎక్కడిది అంటోంది ఆంధ్రజ్యోతి ఫస్ట్ బ్యానర్ ఐటెంలో. అండ్ 50 కోట్ల బ్లాక్ మనీ ఉంది, మారుస్తారా అంటూ మరో వార్త.
అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఫిరాయింపు ఎక్కడ వాళ్ళ జీవితంలో నెలకు 5,000 బీఆర్ఎస్కు ఫండ్గా ఇప్పటికీ వెళ్తోంది అంటూ కూడా ఒక సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఒక మీటింగ్లో పాల్గొన్నారు. ఆ మీటింగ్లో పాల్గొని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనకి కనబడుతూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి వార్త ఏమిటి, అసలు యాక్చువల్గా ఆయన ఏమన్నారు ఏమిటి ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్కు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని హరీష్ రావు అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారంటున్నారు. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తుంటారు. అండ్ మర్యాదపూర్వకంగా కండువాలు కప్పుతాం. సుప్రీం తీర్పుకు అనుగుణంగా పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు. మెట్రో సెకండ్ ఫేజ్ ఎల్ఎన్టీ సహకరించాలి. సిబిఐ కేసులో కేసీఆర్ని రక్షించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. నక్సలైట్లు మన అన్నదమ్ములే కదా, ఎందుకు చర్చించరు? 2018లోనే రాష్ట్రంలో ఓటు చోరీ జరిగింది, అది రజతే అంగీకారం తెలిపారు. జిఎస్టీ సంస్కరణలతో తెలంగాణకు 7,000 కోట్లు నష్టం వాటిల్లింది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. మీడియాతో చిట్చాట్లో భాగంగా ఢిల్లీలో ఆయన మీటింగ్ అనంతరం ఇక దసరా నాటికి ప్రత్యక్ష విచారణ అంటూ మరో ప్రధాన వార్త. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ మళ్లీ నోటీసులు ఇచ్చారు. వారంలోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశించారు. అండ్ ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికీ ఈ తరహా నోటీసులు ఇచ్చారు. ఇరువైపుల నుంచి అఫిడవిట్స్ అనేవి అందగానే ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అండ్ 50 కోట్ల బ్లాక్ మనీ ఉంది, మారుస్తారా? వైట్ చేసే మార్గాలు చెప్తే ₹1 కోటి ఇస్తా. ఏమిటిది? కొందరు వ్యాపారులకు ఐఏఎస్ ఆఫర్ ఇచ్చాడు. అధికారులు హాట్ టాపిక్గా ఆయన వ్యవహార శైలి. అంత సంపదను ఎలా కూడగట్టారనే గుసగుసలు. సదర్ ఐఏఎస్ ఇచ్చిన అనుమతులపై సర్కార్ విచారణ కొనసాగిస్తోంది. ఏమిటి వార్త చూస్తే కనుక 50 కోట్ల బ్లాక్ మనీ ఉంది నా దగ్గర, ఎవరైనా వైట్గా మారిస్తే ₹1 కోటి ఇస్తా. కొందరు వ్యాపారులకు ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చినటువంటి ఆఫర్ ఇది. ఓ కీలక శాఖలో అత్యంత కీలక స్థానంలో పనిచేస్తున్న సదరు ఐఏఎస్ అధికారి ఆ బాధ్యతలలోకి వచ్చినటువంటి 4 నెలల్లో ఇంత పెద్ద మొత్తం వెనకేసుకోవడంపై ఉన్నత స్థాయి అధికారులు కూడా గుసగుసలు వినబడుతున్నాయి. అనుమతుల పేరిట అడ్డగోలుగా వసూళ్లకు దిగారన్న ఆరోపణలపై ప్రభుత్వం కూడా అంతర్గతంగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. అనుమతుల కోసం ఓ వ్యాపారి ఇటీవల ఆ అధికారిని ఆశ్రయించారు. అయితే 3 కోట్ల ప్యాకేజ్ తీసుకుని అనుమతులు ఇచ్చారని వ్యాపార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ అధికారి ఇలా చెలరేగిపోతున్నారు అన్నటువంటి వార్త. ఇక మరో ప్రధాన వార్త. ఐఏఎస్ పదోన్నతుల జాబితా వివరాలు అసమగ్రం. 21 మందికి గాను 15 మంది అభ్యర్థుల వివరాలు సరిగా లేవు. వారికి సంబంధించిన ఏసీఆర్లు కేసుల వివరాలు పంపండి అంటోంది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి యూపీపీఎస్సీ కార్యదర్శి నుంచి నోటు. అండ్ సీనియారిటీ ధృవీకరించిన కమిటీ వివరాలు కానీ, సభ్యుల ఫోన్ నెంబర్లు కానీ, అలాగే కార్యదర్శి స్థాయి అధికారి సంతకంతో ధ్రువపత్రం ఇవ్వాలంటూ కూడా స్పష్టీకరిస్తోంది అంటూ వార్త. ఇక మరో ప్రధాన వార్త లోపల పేజీల్లో చూస్తే కనుక రాహుల్ గాంధీ వరుసగా ఓట్ల చోరీ జరిగిందని, అలాగే కాంగ్రెస్కి అధికంగా ఫేవరబుల్గా ఉన్న ఏరియాస్లోంచే ఆ ఓట్లు తొలగిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓట్ల చోరీని భారత జెన్జీ ఖచ్చితంగా అడ్డుకుంటుంది అంటూ కూడా నేపాల్ ఘటనతో భారత్ని ముడిపెడుతూ భారత్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది అనేటువంటిది, భారత్ కూడా నేపాల్లా మారే ఛాన్సెస్ ఉన్నాయి. మొన్నటికి మొన్న నేపాల్లో జరిగినటువంటి ఇష్యూ అంతా కూడా మనకు తెలుసు. సో ఈ టైప్ ఆఫ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు. భారత్లో కూడా జెన్జీ ఓట్ల చోరీని అడ్డుకుంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య రాజకీయ దుమారం అయితే రేపుతోంది ప్రస్తుతానికి. అండ్ దీనికి సంబంధించి నేపాల్లో జెన్జీ చేపట్టిన ఉద్యమం హింసాత్మకం కావడం, 50 మందికి పైగా విద్యార్థులు మరణించడం, తదనంతర పరిణామాల్లో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకోవడం తెలిసిందే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అలా జరిగేటువంటి ఛాన్స్ ఉంది అంటున్నారు ఆయన. అండ్ మరో ప్రధాన వార్త చూద్దాం.
పాక్ వెళ్తే సొంతింట్లో ఉంటుంది. శాంతి సామరస్యంతో ఎలా జీవించాలో నేపాల్ బంగ్లాదేశ్ను చూసి నేర్చుకోవాలి. శామ్ పిట్రోడా మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు. తరచుగా తను కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో శామ్ పిట్రోడా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్కి సంబంధించిన ఆయన ఒక కీలక వ్యాఖ్య చేశారు. పాకిస్తాన్కి వెళ్తే సొంతింట్లో ఉన్నట్టుగా ఉంటుంది, నేపాల్ బంగ్లాదేశ్లో అలాంటి అనుభూతి కలుగుతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ విదేశీ వ్యవహారాల నాయకుడు శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. అంతేకాదు పొరుగు దేశాలతో సఖ్యతగా మెలిగేలా భారత విదేశాంగ విధానంలో మార్పు రావాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతోందనో జైశంకర్ కావచ్చు, ప్రధాని మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, అజిత్ దోవల్ కావచ్చు, అంతా కూడా భారత్ ఐక్యత కోసం అలాగే విదేశాంగ విధానంలో కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్న తరుణంలో ఈయన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవల దాదాపు అన్ని దేశాలతో కూడా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్న తీరు, అలాగే ఆయా దేశాలకు రెగ్యులర్గా విజిట్ చేస్తున్న విధానం, ఆయా అధ్యక్షుల్ని కలుస్తున్న విధానం, అక్కడ ద్వైపాక్షిక పలు వాణిజ్య ఒప్పందాలు అవి చేసుకుంటున్న నేపథ్యంలో శామ్ పిట్రోడాకి మరి కావాల్సింది ఏమిటి అనేది మాత్రం అని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. పైగా ఇండియాలో ఉంటూ కూడా పాక్ వెళ్తే సొంతిట్లో ఉన్నట్టుంది. ఈ వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతానికి ఒక రకంగా చెప్పాలంటే దుమారాన్ని రేపుతున్నాయనే చెప్పాలి. అండ్ మరో ప్రధాన వార్త, పాక్ సౌదీ రక్షణ ఒప్పందంలోకి మరిన్ని దేశాలు వచ్చే ఛాన్స్ ఉందా? ఇటీవల పాక్ సౌదీ అరేబియా కొన్ని రక్షణ ఒప్పందాలు పరస్పర అంగీకారంతో కొన్ని రక్షణ ఒప్పందాలు చేసుకున్నాయి. ఒప్పందాల్లో భాగంగా ఏ దేశం మీద అంటే ఈ రెండు దేశాల మీద, ఈ రెండిట్లో ఏ దేశం మీద వేరే దేశం ఏదైనా దాడి చేస్తే కనుక ఇంకొక దేశం ఖచ్చితంగా కల్పించుకోవాలి అనేది ఈ యొక్క ఒప్పందాల్లో భాగంగా ఉంది. ఖతార్, యుఏఈ చర్చలు జరుపుతున్నట్టుగా కూడా కథనాలు వస్తున్నాయి. అంటే దీంతో పాటు కువైట్తో పాటు అండ్ ముఖ్యంగా అంటే సౌదీతో పాటు అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్తో సౌదీ అరేబియా ఇటీవల వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం చేసుకుంది. గల్ఫ్ అరబ్ దేశాలు ఇజ్రాయెల్ సైనిక చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరిన్ని దేశాలు పాక్ సౌదీ ఒప్పందంలో భాగమవుతాయనే చర్చ అయితే మొదలైంది అంటూ కూడా ఈ వార్త మనకి కనిపిస్తుంది. అండ్ ఇలా ఈ కంట్రీలన్నీ అంటే ముస్లిం ప్రభావిత దేశాలు అండ్ వీళ్ళంతా కూడా ఏకమయ్యే ఛాన్స్ ఉందా అంటూ కూడా ఒక విశ్లేషణాత్మక కథనం కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్లోకి మళ్ళీ అడుగు పెడతా ఉంటున్నారు, బాగ్రామ్ స్థావరాలని స్వాధీనం చేసుకుంటూ ఉంటున్నారు, తాలిబాన్లకు అప్పగించడం పొరపాటే అంటున్నారు ట్రంప్. ఎస్, ఇక మరిన్ని ప్రధాన వార్తలు చూస్తే కనుక ఆంధ్రజ్యోతిలో ముస్లింలకు ఆర్థిక భరోసా కల్పిద్దాం ఉంటున్నారు దానికి సంబంధించి. అండ్ ఇక ఈపీఎఫ్ఓ పాస్బుక్ లైట్ అంటూ ఒక వార్త. ఇక ఉద్యోగుల భవిష్య నిధి సేవలన్నింటికీ కూడా ఒకే లాగిన్ పెడదాం ఉంటున్నారు. అండ్ దీనికి సంబంధించి తన చందాదారుల కోసం సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈపీఎఫ్ఓ. పాస్బుక్ లైట్ పేట ప్రవేశపెట్టిన సదుపాయంతో ఉద్యోగులు ఈపీఎఫ్ఓ సేవలన్నీ ఒకే లాగిన్ ఐడి ద్వారా మొత్తం అంటే వన్ స్టాప్ షాప్ లాగా ఈపీఎఫ్ఓ సర్వీసెస్ అన్ని ఒకే లాగిన్ ఐడి ద్వారా కూడా సులభంగా పొందొచ్చు. ఇప్పటిదాకా వేర్వేరుగా ఉన్నటువంటి లాగిన్లోకి గూడ కిందకు తెస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. దీనివల్ల 7 కోట్ల నుంచి అంటే దాదాపుగా చాలామంది 7 కోట్ల మంది వరకు కూడా చందాదారులకు ప్రయోజనం కలుగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం చందా వివరాలను తెలుసుకోవడానికి, లావాదేవీలు అంటే డైలీ ట్రాన్సాక్షన్స్ చూసుకోవడానికి కూడా కొన్ని ఆలోచిస్తూనే ఉంటున్నారు. ఈ విధంగా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇక మరో ప్రధాన దినపత్రిక సాక్షిని తీసుకుందాం. సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు, వార్తా కథనాలు ఎలా ఉన్నాయో ఒకసారి కనుక మనం గమనిస్తే నీటి వినియోగ లెక్కలు లేవంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నిన్న ఢిల్లీ వెళ్ళారైనా ఢిల్లీలో కొన్ని సమావేశాల్లో పాల్గొన్నారు, బిజీగా గడిపారు. అండ్ దానికి సంబంధించి కూడా ఒక ప్రధాన వార్త ఇది. అండ్ ముఖ్యంగా
గోదావరి కృష్ణాలో ఏ ప్రాజెక్టు కింద ఎంత నీటిని వాడుతున్నామో తెలియట్లేదు. అండ్ ఢిల్లీలో మీడియా చాట్లో భాగంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అండ్ కాళేశ్వరంపై విచారణను సిబిఐకి ఇస్తే 48 గంటల్లో తెలుస్తామన్న కిషన్ రెడ్డి ఎక్కడున్నారు? ఇప్పుడు ఆయనకు రావాలి, కనిపించాలి, ఆయన మాట్లాడాలి విషయంపై అంటున్నారు. సరిపడా యూరియా ఇవ్వకుండా రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధిస్తోందంటూ కూడా ఆరోపించారు. అండ్ సుప్రీం తీర్పునకు అనుగుణంగా స్థానికంపై ముందుకెళ్తా ఉంటున్నారు ఆయన. అండ్ కేసీఆర్ ఎల్ఎన్టీ వల్లే మెట్రో రైల్ అంచనా వ్యయం పెరిగింది అంటున్నారు సీఎం. చూద్దాం ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఏ స్థాయిలో ఖర్చు పెడతారు అనేది. కండువాలు కప్పినంత మాత్రాన ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా కాదని వ్యాఖ్య చేశారు ఆయన. కృష్ణా గోదావరి నదుల్లో ఏ ప్రాజెక్టు కింద ఎంత నీటిని వినియోగిస్తున్నాం అనేటువంటి లెక్కలు మాత్రం ప్రభుత్వం వద్ద లేవంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు. అస్సాం రైఫిల్స్పై దాడి, 2 జవాన్ల మృతి. మణిపూర్లో దుండగులు దుశ్చర్య. షీ జిన్పింగ్కు ట్రంప్ ఫోన్ చేశారంటూ మరో వార్త. టిక్ టాక్తో పాటు వాణిజ్యంపై చర్చ జరిపారు. లష్కరే కేంద్రం ధ్వంసం నిజమే, ఆపరేషన్ సింధూర్తో మాకు భారీ నష్టం. లష్కరే తైబా కమాండర్ ఖాసిం సైతం అంగీకరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత వివిధ నేతలు అలాగే అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు బయటకు వచ్చి వారికి జరిగినటువంటి విషయాలు మాత్రం ఓపెన్గా చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళ ఖాసిం కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులు పెట్టండి, తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి అంటూ ఓ సదస్సులో పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారంటూ ఈ వార్త. రాష్ట్రాల్లో 200 కోట్లతో కొత్త డైరీ యూనిట్ పెట్టేందుకు ముందుకొచ్చిన గోద్రేజ్ అంటూ కూడా ప్రధాన వార్త. నేటి నుంచి యథాతథంగా ఆరోగ్యశ్రీ సేవలు. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి మనకు తెలుసు. ఓవరాల్గా చూస్తే కనుక దానికి సంబంధించి కూడా ఈ ప్రధాన వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ దినపత్రికను తీసుకుందాం. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఏంటంటే, తెలంగాణ నోట్లో ఆల్ మట్టి, కృష్ణా నీటిపై పెను కుట్ర జరుగుతోంది అంటూ బ్యానర్ ఐటమ్, హెడింగ్ ఐటమ్స్ ఒక క్లియర్ కట్ విషయాన్ని చాలా విమర్శనాత్మక విశ్లేషణాత్మక కథనంలో తెలియజేస్తోంది. ఆల్మట్టి ఎత్తు పెంపుతో కృష్ణాకు కర్ణాటక గండి కొడుతోంది. తుంగభద్ర నీటి మళ్లింపుతోనే ఏపీతోండి. భీమా కొయినా లింకుతో మహారాష్ట్ర పన్నాగం పన్నుతోంది. అండ్ వంతపాటుతో మద్దతు ఇస్తోంది కేంద్రం అంటూ కూడా ఈ ప్రధాన వార్త. అండ్ ముఖ్యంగా చూస్తే కనుక నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఈ ప్రధాన వార్తలన్నీ కూడా మనం ఒకసారి గమనిస్తే, కండువా కప్పితే పార్టీలో చేరినట్ట అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్నారు, బిజీగా గడిపారు. ఆ పర్యటనలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక దీనికి సంబంధించి కూడా ప్రధాన వార్త మనకు కనిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఈ విమర్శనాత్మక విశ్లేషణాత్మక ఈ ఐటమ్ చూస్తే కనుక బ్యానర్ ఐటమ్, బ్రజేష్ ట్రిబ్యునల్ 2 అవార్డు అందరికీ అస్త్రం, వారి చేతిలోనే పావుగా ముఖ్యమంత్రి రేవంత్ మారిపోయారంటున్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపు తెలంగాణకు మరణ శాసనం అంటున్నారు కేటీఆర్. 2 ఏళ్లుగా కాళేశ్వరంపై విషం చిమ్మడం వెనక కారణం కూడా ఇదే. తమిడిహట్టిని తెరపైకి తెచ్చి కృష్ణా పంపకాల్లో ఏపీ చేతికి ఒక అస్త్రం ఇచ్చారు. అండ్ సమైక్య పాలకుల బాటలోనే ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టులకు ప్రాణం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కృష్ణాను కాదని గోదావరి జలాలు తరలిస్తున్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ 2 అవార్డుతో కృష్ణా నీటికి ఏపీ కర్ణాటక చేరుంది. కేంద్రం పావులు కదుపుతున్న ప్రేక్షక పాత్రలో రేవంత్ సర్కార్. అవార్డు అమలైతే శ్రీశైలం, నాగార్జున సాగర్కు కూడా చుక్క నీరు కష్టమే అంటూ ఈ వార్త. ఇక ఢిల్లీలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ సీఎం రేవంత్ చేసిన ప్రకటన, ఆయన చెప్పినటువంటి విషయాలు. స్థానిక ఎన్నికలు ఎప్పట్లయితే ఉండవు, ఎప్పుడు నిర్వహిస్తామో ఇప్పుడే చెప్పలేమంటున్నారు. కోర్టును మరింత గడువు కూడా కోరుతూ ఉంటున్నారు సీఎం. ఇక ఏ పార్టీలో ఉన్నారో స్పీకర్ తెలుస్తారంటున్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు విషయానికి సంబంధించి ఫిరాయింపులపై కడియం కొత్త బొంకులు బొంకుతున్నారంటూ విమర్శనాత్మక కథనం. కాంగ్రెస్ ప్రభుత్వంతో
కలిసి పనిచేస్తామంటూ కూడా ఆయన వెల్లడిస్తున్నారంటూ ఈ ప్రధాన వార్త మనకి వచ్చింది. కరెంటు తీగలు పట్టుకుని నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడంటూ వార్త. కొలువుల కలలు కలలై ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఛార్జీలు లేక తీవ్ర నిరాశ చెంది హైదరాబాద్లో ట్రాన్స్ఫార్మర్ పైకెక్కి మల్లేష్ బలవన్మరణం చేసుకున్నాడంటూ ఈ వార్త మనకి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వెలుగులోకి వెళ్దాం. ప్రధాన దినపత్రిక వెలుగులో ఎలాంటి కథనాలు వచ్చాయి ఏమిటి? కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ జరగకుండా కేటీఆర్, కిషన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారు. 18% నిధులు కేటాయిస్తే దళితుల సమస్యలన్నీ తీరుతాయంటున్నారు. అండ్ వరి సాగులో ఆల్ టైమ్ రికార్డు సాధించాం. తెలంగాణలో అప్పట్లో ట్రంప్ ఉంటుండే అంటూ కూడా ఒక ప్రధాన వార్త. అండ్ ముస్లిం మైనార్టీలకు 2 కొత్త స్కీమ్స్ తీసుకొచ్చామంటూ కూడా మరో వార్త మనకి కనిపిస్తోంది. దానికి సంబంధించి కూడా వార్త. అండ్ యూరియా కోసం రైతుల తండ్లాట అంటూ కూడా మరో వార్త. ముఖ్యంగా సాఫ్ట్వేర్తో ఓట్లు డిలీట్ అంటూ ఆల్రెడీ రాహుల్ గాంధీ మొన్న చేసినటువంటి ప్రకటన, దానికి సంబంధించి కూడా ఈ ప్రధాన వార్త. ప్రతిరోజు క్రమం తప్పకుండా కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే ఏదో ఒక సమయంలో వర్షం దంచి కొడుతోంది. రోడ్లన్నీ జలమయమైపోతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ అంతా అతలాకుతలం కొండపోత వర్షం అంటూ కూడా ఈ వార్త మనకి కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి కూడా కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ జరగకుండా కేటీఆర్, కిషన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారంటూ ఒక ప్రధాన వార్త కనబడుతూ ఉంది. అండ్ వరి సాగులో ఆల్ టైమ్ రికార్డ్ సాధించాం అంటూ కూడా మొత్తం వార్త. ఇక ముస్లిం మైనార్టీలకు 2 కొత్త స్కీమ్స్ ఏర్పాటు చేశాం అనేటువంటి వార్తతోటి సో ఓవరాల్గా చూస్తే కనుక మొత్తం వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, వార్తా కథనాలు ఈ విధంగా ఉన్నాయి.